వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే. సో ఇప్పుడు మోహన్ బాబు గారు మీడియాకు అలాగే మంచు మనోజ్ గారికి ఒక ఆడియో లీక్ చేశారు, అదేంటి మ్యామ్? దాంట్లో ఏముంది అని అంటే, గారాబంగా పెంచిన నన్ను గుండెలపై దన్నావు, నిన్నే అందరికన్నా గారాబంగా చూశాను, విష్ణుని లక్ష్మిని నేను అసలు పట్టించుకోలేదు, ఓకే నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివిపించాను, నిన్ను అన్ని విధాలుగా బాగా చూసుకున్న నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు, అండ్ మీడియా ఏదైతే చెప్పిందో మోహన్ బాబుని కొట్టాడు కొడుకు అని, నువ్వు నన్ను ఏం కొట్టలేదు, ఇప్పుడు కావాలంటే నువ్వు కొట్టావు అని కూడా నేను చెప్పొచ్చు, కానీ నేను చెప్పను, నువ్వు నన్ను కొట్టవు అనేది క్లారిటీ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నీ భార్య మాటలు విని నువ్వు పాడైపోతున్నావు, ఆల్కహాలిక్కి అడిక్ట్ అయిపోయావు, తాగుబోతు అయిపోయావు, దానికి ఒక లిమిట్ ఉంటుంది, నీకు అది వ్యసనంగా మారిపోయింది, నీకు మంచి చెడ్డ విచక్షణ అనేది లేకుండా పోయింది, అది కోల్పోతున్నావు విచక్షణ. ఇంకోటి ఏంటి అని అంటే, శ్రీ విద్యా నికేతన్ ఏదైతే మోహన్ బాబుకి సంబంధించిన యూనివర్సిటీస్ ఉన్నాయో, మోహన్ బాబు యూనివర్సిటీ కూడా, స్కూల్స్ కూడా, అందులో పిల్లలు ఎంతో, మీరు కూడా అంతే, నాకు వాళ్ళు పిల్లలే, ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు, అక్కడి నుంచి ఐఏఎస్లో ఐపీఎస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నువ్వెందుకు ఇలా తయారయ్యావు, ఒక ఫెయిల్యూర్ లాగా మిగిలిపోతున్నావు, ప్రతిసారి మారుతా అని ఇంట్లోకి వస్తున్నావు, మీ అమ్మ నన్ను కన్విన్స్ చేస్తుంది, కానీ మళ్ళీ నువ్వు అదే పందాలో వెళ్తున్నావు, నువ్వు మారు అని, నువ్వు నా ఇంట్లోకి ఇంకా రాకూడదు అని. ఈ పాప ఎవరో చిన్న పాప ఉంది కదా, 7 months బేబీ, మనోజ్ కూతురు, ఆ పాప ఇప్పుడు మోహన్ బాబు దగ్గర ఉంది, మీ అమ్మ ఇప్పుడు హాస్పిటలైజ్ అయి ఉన్నారు, తను వచ్చిన తర్వాత నీ పాపను వచ్చి నువ్వు తీసుకెళ్ళు, ఇప్పుడైతే నువ్వు ఇంట్లో రావడానికి వీల్లేదు, నీ వల్ల నాకు హాని ఉంది, నా ఆస్తి నా ఇష్టము, నా స్వార్జితము, అదేం హెరిడిటరీగా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీగా వచ్చింది కాదు, నేను కష్టపడి సంపాదించుకున్నాను, మద్రాస్లో రోడ్ల పైన అడుక్కు తిన్నాను, ఓకే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను, నా ఇష్టం, నేను నీకే ఇస్తాను, 3 పిల్లలకి సమాన వాటాలు ఇస్తాను, లేకపోతే గంగపాలు చేస్తాను, నా ఇష్టం, నువ్వెవరు క్వశ్చన్ చేయడానికి అని ఇండైరెక్ట్గా. ఇవి మనోజ్ అటు లేదు ఆస్తి కోసం కాదు అని అంటున్నాడు, మోహన్ బాబు ఆస్తి కోసం కాదు అంటున్నాడు, ఇద్దరు చెప్పే వాటిల్లో ఆస్తుల గురించి మాత్రమే కాన్వర్సేషన్ ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను చాలా కష్టపడి పైకి తీసుకొచ్చాను మిమ్మల్ని, మీరు అది నిలుపుకోలేకపోతున్నారు, అవి ఏదైతే కాలేజ్ ఉందో ఆ విష్ణు ఒక మంచి కొలాబరేషన్స్ బయట కంట్రీస్ నుంచి తీసుకొస్తున్నాడు అంటున్నాడు, నువ్వెందుకు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అని. కాలేజ్లో మనం 25% ఫ్రీ సీట్స్ ఇచ్చేస్తున్నాము బిలో పావర్టీ లైన్ వాళ్ళకి, కానీ అన్నీ అలా ఇవ్వలేము కదా అని అంటే, మరి మనోజ్ ఏమైనా ఇవ్వాలి అని అంటున్నాడేమో. వాట్ వీ కెన్ అనలైజ్ ఫ్రమ్ హిజ్ ఆడియో అంటే, మనోజ్ ఏమైనా సీట్లు ఇంకా ఫ్రీ సీట్స్ కేటగిరీ పెంచాలని అంటున్నాడేమో. ఈయన మోహన్ బాబు వర్షన్ ఎలా ఉంది అని అంటే, మనం సర్వీస్ మంచిగా ఇవ్వాలంటే మంచి లెక్చరర్స్ని తెచ్చుకోవాలి, అకౌంట్స్ గురించి ఏదో ఇద్దరికి ఘర్షణ జరిగి ఉంటుంది, దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది మోహన్ బాబు గారు. మనం ఆ అకౌంట్స్ అనేవి చూపించాలి, బిల్ బుక్స్ ఉన్నాయి, చెక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నా కొడుకు నన్ను కొట్టలేదు, మేమిద్దరం జస్ట్ ఘర్షణ పడ్డాము అనేది ఒకటి క్లారిటీ. అలాగే అక్కడ మీడియా మిత్రులకు కూడా ఒక సమావేశం ఇచ్చారు, ఇక నుంచి ప్లీజ్ మాకు ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్, ఇట్లాంటి విషయాలను మరీ పదేగా అబద్ధాలు రాయకండి, ఉన్నది ఉన్నట్టు రాయండి, ప్లీజ్ రిఫరెన్ ఫ్రమ్ దిస్, ఇది ఎక్కువ పెద్దది చేయకండి అని చెప్పడం జరిగింది. సో ఇదంతా అనలైజ్ చేసుకుంటే ఏంటి అని అంటే, దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. మనోజ్ అయి ఉండొచ్చు, లక్ష్మీ ప్రసన్న అయి ఉండొచ్చు, విష్ణు అయి ఉండొచ్చు, మోహన్ బాబు అయి ఉండొచ్చు. ఏంటి అని అంటే, ఆస్తి తగాదాలు, ఈ విల్ ఎగ్జిక్యూట్ ఏమైనా చేసి ఉండాలి మోహన్ బాబు, అక్కడి నుంచి డిఫరెన్సెస్ వచ్చి ఉండాలి. మంచు లక్ష్మి అయితే ఈ మొత్తం సినారియోలో ఎక్కడా లేదా, ఆవిడ వెళ్ళిపోయింది, ఓకే. సో వాళ్ళు గొడవ పడ్డము, దట్స్ దేర్ ఫ్యామిలీ మ్యాటర్, వీఆర్ నాట్ ఇంట్రూడింగ్ ఇన్ టు దేర్ పర్సనల్ లైఫ్, కానీ ఎవ్రీ పర్సన్ హ్యాస్ గాట్ ఏ ఫ్యాన్ బేస్, ఓకే. కొంతమంది వాళ్ళని చూసి నేర్చుకొని పాడవుతూ ఉంటారు. మ్యామ్ ఇప్పుడు మనం అనుకోవచ్చా వాళ్ళ జీవితాంతం ఇలాగే తగదాలతో ఉంటారా, లేకపోతే మళ్ళీ కలిసిపోయే అవకాశాలు ఉండొచ్చా? ఎవ్రీ ఫ్యామిలీ కలిసిపోతారమ్మా బై ద ఎండ్ ఆఫ్ ద డే.
ఒక ఫ్యామిలీ అన్నాక గొడవ పడతారు, ఏవేవో జరుగుతాయి, మీడియా అత్యుత్సాహం చూపిస్తుంది, అందరు మాట్లాడతారు, ఫైనల్లీ వాళ్ళందరూ ఒకటైపోతారు. ఎవరైనా ఇప్పుడు కొడుకుని దూరం చేసుకోవాలి అని అనుకోరు డెఫినెట్గా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఎ హీటెడ్ డిస్కషన్ ఉండుండొచ్చు, తర్వాత అన్ని సర్దుమని ఒకరినొకరు అపాలజైజ్ చేసుకొని తండ్రి ఫర్గివ్ చేస్తూ ఉండొచ్చు కొడుకుని. వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్ హౌ ఇట్ టర్న్స్ అనేది. ఓకే మ్యామ్, మీరు చెప్పినట్టు ఎవ్రీ ఫ్యామిలీకి కూడా తగతలు వస్తాయి, మళ్ళీ అలాగే వాళ్ళు కూడా కలిసిపోవాలని మనం కూడా కోరుకుందాం. అలాగే ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ ఇంటూ తెలుగు క్యాపిటల్ టీవీ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.